నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే మా. శ్రావణ మాసం మొదలైంది అక్క ఈరోజు. శుక్రవారంతోటే మొదలైంది. అయితే తిరుపతిలోని ఒక గాంధీపురంలోని ఒక స్థానిక శివాలయంలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. స్వామివారి లింగానికి కళ్ళు కనపడుతున్నాయి. చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. స్వామి కళ్ళు తెరిచి చూస్తున్నట్టుగా అసలు నిజంగానే అసలు ఆ విజువల్స్ చూస్తుంటే ఒళ్ళు గగ్గుర్లు పొడుస్తుంది అక్క. మీరు కూడా అవి చూసారు. ఎట్లా చూడొచ్చు? స్వామివారు అలా చూడటం ఏంటి? అంటే నాస్తికులు రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఆ మాటలు వింటామేమోనన్న భయానికి ఏమీ ఎక్స్‌ప్రెస్ చేయనటువంటి పరిస్థితుల్లో కూడా చాలా మంది ఉంటారు. ఓవరాల్‌గా ఎట్లా అనిపిస్తుంది స్వామివారు ఆ కళ్ళని అది చూడటం గాని, ఓవరాల్ ఈ అంశం గురించి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? భగవంతుడు ఎప్పుడు కూడా తనకు చేసే సేవలకు కానివ్వు, లేదు అంటే మనం పెట్టుకున్న నమ్మకాన్ని కానివ్వు, ఆయన నేనున్నాను అని చెప్పి ఎప్పటికప్పుడు రుజువు చేసుకోవడం అనేది మనం చూస్తూనే ఉంటాం. అలాంటి సంఘటనే ఇది కూడా అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అందులో శివుడు అనేవాడు చాలా తొందరగా ప్రసన్నం చేసుకోగలం అనమాట శివుడిని. కాబట్టి అలా ఆయనకి ఎంత అలంకరణ నచ్చిందో, లేకపోతే అక్కడ చేసేటప్పుడు కూడా మనం మనస్సుతో, ఇప్పుడు నువ్వు చూడు, మనం ప్రసాదం చేస్తున్నాం అనుకో, స్వామికి చేస్తున్నాం, ప్రత్యేకంగా చేస్తున్నాము అన్నప్పుడు చాలా కొద్దిగా చేసినప్పుడు చాలా బాగా కుదురుతుంది అవును. ప్రసాదం. అవునా? ఇంకొంచెం ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అనమాట. ఏదైతే మన మనసుతో చేస్తామో ఆ భావ వ్యక్తీకరణ అనేది స్వామివారు కనిపించేటట్టుగా మనకి రుజువు చేస్తారు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను పూజ చేసుకుంటున్నప్పుడు ఆంజనేయ స్వామికి మాల వేసామన్నమాట. వేసిన వెంటనే స్వామి ఇట్లా పూజ చేసుకున్నాను కదా, నన్ను రక్షించు అని చెప్పినప్పుడు వెంటనే మాల జారిందనమాట. మనం దండం పెట్టుకున్న వెంటనే ఎందుకు జారాలి? ఏదో లూజ్ గా పెట్టేశారు పువ్వులు, ఆ లూజ్ గా పూలు పెట్టేసరికి అవి చెప్పడానికి ఎన్నైనా చెప్పచ్చు. కానీ భగవంతుడు అనేవాడు మన మాట విన్నాడు, ఆయన వెంటనే మనకి అనుగ్రహించాడు అనేది మనం ఆయన చేసే పనులలోనే మనం వెతుక్కోవాలన్నమాట. ఇలా కళ్ళు అనేది ఫామ్ అవడం అనేది చాలా అత్యద్భుతంగా. ఎలా అనిపించింది చూసిన వెంటనే? ఎట్లా అంటే నాకు అలంకరణ చేసేటప్పుడు చాలా ప్రేమతో చేసి ఉండాలి, చాలా భక్తి భావంతో చేసి ఉండాలి అప్పుడు ఎవరైతే అలంకరణ చేశారో అనేది నాకు అనిపించింది పద్మిని. ఎందుకంటే ఏ రోజైతే మనస్ఫూర్తిగా అలంకరణ చేస్తామో ప్రస్ఫుటంగా నేను మామూలుగా ఇంట్లో చేసుకునే పూజలోనే ప్రస్ఫుటంగా చిరునవ్వు అనేది కనిపిస్తూ ఉంటుంది. మనం మామూలుగా నువ్వు అబ్జర్వ్ చేయి, పులికాప్ చేసుకున్నప్పుడు కూడా అమావాస్య తర్వాత మనం పులికాప్ చేసుకుంటాం కదా, అప్పుడు కూడా చాలా దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటుంది. అదే పూజ గది, అవే విగ్రహాలు, అవే. కానీ మనం ఆ రోజు ఏ రోజైతే కూర్చొని నిష్టగా అన్నిటిని మనం చక్కగా తుడిచి బొట్లు పెట్టి అన్ని చక్కగా పెడతామో, అంటే మనం పెట్టేటప్పుడు కూడా ఏదో ఒకటి అనుకుంటూ ఉంటామా, ఇది బాగా వచ్చింది బొట్టు అని అనుకుంటాం. ఒక్కొక్కసారి పెట్టిన తర్వాత భలే రౌండ్ గా వచ్చింది అని అనుకుంటాం. అలా మన భావ వ్యక్తీకరణ అనేది, స్వామివారి భావాలు కూడా బయటకు పడతాయి అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం అంటే వాళ్ళు బాగా అలంకరణ చేసేటప్పుడు చాలా మనస్ఫూర్తిగా గాని చేసి ఉండాలి. లేదు అంటే గనక వాళ్ళకి ఏదైనా సమస్య ఉందో, లేకపోతే వాళ్ళకి ఏమైనా కోరిక ఉందో, ఇన్నాళ్ళ నుంచి నేను చేస్తున్నాను కదా స్వామి, నువ్వు ఉన్నావు అని చెప్పి నిరూపించుకో అని చెప్పి కూడా మనం అంటూ ఉంటాం. నువ్వు ఉన్నావని నువ్వే నిరూపించుకోవాలి, లేకపోతే కాదు అని అంటూ ఉంటాం. లేదా అక్కడ వచ్చిన భక్తులు కూడా ఏదైనా సమస్యతో వచ్చినప్పుడు, ఇన్నాళ్ల నుంచి నీ దగ్గరికి వస్తున్నాను, కనీసం నన్ను అసలు చూస్తున్నావా లేదా అని కూడా దండం పెట్టుకున్నాం. అలాంటి సందర్భాల్లో తప్పకుండా స్వామి నేను ఉన్నాను అని చెప్పి రుజువు చేసుకుంటారు అనేది మనం గుర్తించాలన్నమాట. ఇక్కడైనా కూడా ఆయనకి హాని కలిగించినా కూడా, ఇప్పుడు చూడే ఎన్నో చోట్ల మనం రాముల వారి విగ్రహము విరగొట్టేశారు, పగలగొట్టేశారు, గుడిని ఇచ్చేశారు అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు ప్రకటన అవ్వరు, వాళ్ళకి హాని కలిగినప్పుడు కూడా. కానీ భక్తుడికి ఎప్పుడైతే నాయన నువ్వు ఉన్నావు అని చెప్పి నిరూపించుకున్నప్పుడు మాత్రం తప్పకుండా భగవంతుడు
వ్యక్తపరుస్తాడు, ఆయన వ్యక్తమవుతాడు అనేది ఖచ్చితంగా మనం నమ్మాలి. ఖచ్చితంగా. అయితే అక్కడికి రామలింగేశ్వర ఆలయం తిరుపతిలో ఉంది. స్థానికంగా ఉన్నటువంటి ఆలయం. తండోపతండాలుగా ఇక జనాలు ఆబ్వియస్‌గా స్వామి కళ్ళు కనపడుతున్నాయి అనంటే చిన్న విషయం కాదు. అవును. తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అయితే స్వామికి అసలు మామూలుగా మనం శాస్త్ర పరంగా మాట్లాడుకుంటే అరూప రూపి ఆయన. ఆయనకు ఒక రూపం అంటూ ఏమీ ఉండదు. లింగం ఆకారంలో ఉండటం కానీ, లేకపోతే ఒక శిలని మనం విగ్రహంలా చేసుకుంటే మన మనసుని కంట్రోల్ చేయడానికి, లేకపోతే దాని మీద దృష్టిని సారించడం కోసం ఒక శిలని పెట్టడం, విగ్రహారాధన చేయటం అనేది చేస్తూ ఉంటాం. ఇక ఈ విగ్రహాన్ని స్థాపించే విషయంలో రకరకాల యంత్ర స్థాపన ఉంటుంది. అక్కడ ఎనర్జీ కేంద్రీకృతం అవ్వటానికి డెఫినెట్ గా చాలా రకాలు ఉన్నాయి. అట్లాగే పక్కన పెట్టేస్తే ఇట్లా స్వామి కనిపించడం అనేది అసలు దాన్ని ఎట్లా నమ్ముతారు అని కొంతమంది మాట్లాడుతున్నారు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు మీరు చూడండి, ఉన్న విగ్రహానికి ఏమన్నా కళ్ళు అవన్నీ కాదు, మన లింగానికి మీకు కళ్ళు లాగా కనపడుతున్నాయి. ఇక్కడ శివుణ్ణి పూజించేటప్పుడు మనం ఏంటంటే, మామూలుగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళామనుకో, స్వామికి హృదయంలో లక్ష్మీదేవి ఉంటుంది అంట, అమ్మవారు ఎక్కడో కింద ఉంటారు, ఉత్సవ విగ్రహం రూపంలో ఉంటారు. అలా మనం ఏ క్షేత్రానికి వెళ్ళాం, ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అమ్మవారు ఉంటారు, తర్వాత స్వామి మల్లికార్జున స్వామి పక్కన ఉంటారు. శ్రీశైలంలో కూడా అలా. కానీ లింగము అనేసరికి చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే, స్వామి పరివారం మొత్తం ఉంటుంది అక్కడ. మీరు లింగానికి ఆయనకి అరూప రూపే, ఆకారం లేదేమో కానీ ఉన్న ఆకారంలో అందరూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏ అమ్మవారే చాలా చేసిన పూజలకి చాలా సంతోషించిందో, లేకపోతే గణపతి సంతోషించాడో, మానపట్టం మీద కూడా గణపతి ఉంటారు కూడా ఉంటుంది కదా. అలా చూసినప్పుడు నిజంగా చెప్పాలి అని అంటే శివ పరివారం మొత్తం కూడా సంతృష్టి చెందారు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే ఎక్కడైతే మనకి కళ్ళు ప్రస్ఫుటంగా, ఇప్పుడు మీరు అవి కళ్ళు కాదు అని అనుకుందాం, మరి ఓన్లీ కళ్ళ ప్లేస్ లో అక్కడే ఎందుకు ఫామ్ అవ్వాలి? కళ్ళలాగే మనకి ఎందుకు, కళ్ళలాగానే ఎందుకు ఫామ్ అవ్వాలి? కొంచెం కిందకో మీదకో ఫామ్ అవ్వచ్చు. మీరు లింగం ఇట్లా ఉంది అంటే మగవర్చస్ ఇట్లా ఉంది అని అనుకుంటే సేమ్ కళ్ళు ఎక్కడైతే ఉండాలో అక్కడే ఫామ్ అయ్యాయి. కాబట్టి ఖచ్చితంగా భగవంతుడి అనుగ్రహం కిందకే మనం ఇది చూసుకోవాలి. అయితే తండోపతండాలుగా వస్తున్నారు, వేలం వెర్రిగా వస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది. అయితే అక్కడ బలానా స్వామి వచ్చారు, ఇప్పుడు దత్తాత్రేయ స్వామిదే అనుకో, ఇప్పుడు నేను మాణిక్య ప్రభు చరిత్ర చదువుతున్నాను, స్వామి వచ్చారు అని అంటే ఎక్కడ లేని వాళ్ళందరూ ఆ ప్లేస్కి వచ్చేసి అక్కడ మళ్ళీ నిత్యమంగళంగా ఉంటుంది. ఎంతో మంది అక్కడ అదేంటి అంగళ్ళు ఓపెన్ చేసుకునే వాళ్ళు అంగళ్ళు, లేకపోతే అక్కడికి వచ్చి దానానికి ఇచ్చేవాళ్ళు దానం ఇవ్వడం, స్వామిని కలవడానికి వచ్చేవాళ్ళు, ఆయన ఎక్కడుంటే అక్కడ ఎంతో మంది వచ్చేవారు. అట్లా స్వామిని మరి చూడాలి అని అనుకున్నప్పుడు లింగానికి ఎక్కడ కళ్ళు అవి ఉండవు. మీరు చూస్తే కనుక కేవలం ఉజ్జయిని మహాకాల్ టెంపుల్లో మాత్రమే ఆయనకి కళ్ళు, అవన్నీ కూడా చేస్తారు. ఇంకెక్కడ కూడా మనకి కనిపించవు. అలాంటిది ఇక్కడ కనిపిస్తున్నాయి. అదే ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు అక్కడ అలా కళ్ళు వచ్చేటట్టుగా తయారు చేయడం కానీ అలాంటివి ఏమీ చేసి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ఫామ్ అయ్యాయి ఖచ్చితంగా అంటే శివుడి అనుగ్రహం తప్పకుండా ఉందని చెప్పుకోవచ్చు. కొన్ని కమెంట్స్ చూస్తే కొంచెం హేయంగానే కమెంట్స్ చేసేస్తూ ఉంటారు. అంటే కొంచెం కూడా విచక్షణ ఉండదు. సరే, అందులో చూసి అదే నేరం కాదుగా, ఆనందాన్ని పొందటం, స్వామి ఉన్నాడని నమ్మడం నేరం. నేను కూడా ఒకసారి మొన్న నేను చూశాను, చూస్తే పువ్వు, అమ్మ వారాయి అమ్మ పువ్వు ఇవ్వమ్మా నీ బిడ్డనమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే లాస్ట్ కి వీడియో అయ్యే టైంకి పువ్వు పడుతుంది. దాన్ని కూడా కమెంట్ చేశారు. ఏమని? అదేంటి దానికి కమెంట్ చేస్తూ వీడియో చేశారు. లూజ్ గా ఉన్న పువ్వు ఏదో పడిపోతుంది, లూజ్ గా ఉన్న పువ్వు పడిపోతే అమ్మవారు అనుగ్రహించేసిందని వీళ్ళు ఫీలింగ్. దేవతలు ఎవరు పళ్ళు పువ్వులు వేయరు, వేస్తే వాళ్ళు రాఘవేంద్రరావు బిఏలు అవుతారు. సేవ పేరుతో. సేవ కాదులే, ఫౌండేషన్. మరి అట్లాంటి మాటలు మాట్లాడుతుంటే చాలా జుగుప్సాకరంగా ఉంటుంది అనమాట. అదే నేను అడిగే ప్రశ్న కూడా, అది చూసి అది నేరమేం కాదు కదా, స్వామి ఉన్నాడని దండం పెట్టుకుంటే ఏమిటి నీ ప్రాబ్లం ఏమిటి ఇందులో? అదే కదా, నేను కూడా మొన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా పెద్ద సమస్యలో ఉన్నామని నీకు తెలుసు. వెళ్ళినప్పుడు అమ్మ నాకు నువ్వు ఉన్నావు, నువ్వు అనుగ్రహించావు అనేది నాకు ఇప్పుడు కావాలి. ఇందాక నేను ఏం దండం పెట్టుకుంటున్నాను నాకు అర్థం కాల, ఇప్పుడు పూజ అయింది కాబట్టి నేను నిన్ను అడుగుతున్నాను అనగానే పువ్వు పడింది. పడాలని నేను అనుకున్నాను, నాకు పువ్వు వేస్తే నాకు ధైర్యం వస్తుంది అని అనగానే వెంటనే పువ్వు పడింది. ముందే పడచ్చుగా,
అవునా కాదా? అవును. పడకుండా కూడా ఉండొచ్చుగా. ఉండొచ్చు. అలానే నెక్స్ట్ డే మళ్ళీ నేను అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు మామూలుగా ఇట్లా దండం పెట్టుకున్నాను, ఏం అడగలేదు. ఒక్కసారి ఒళ్ళో వేసినట్టుగా మాలలన్నీ కింద పడ్డాయి అన్నమాట. ఉమ్. అట్లా మనం అమ్మవారు ఇంకా భగవంతుడు ఎలా ఇస్తాడు సంకేతము? ఉమ్. ఇప్పుడు భగవంతుడు సంకేతం ఇవ్వాలి అని అంటే ఇట్లానే ఇవ్వాలి. నేను ఇప్పుడు ఈ రాఘవేంద్రరావు బిఏ గురించి మాట్లాడాలి సందర్భము అని అంటే ప్రతిదీ పట్టుకొని మీరు తిడతారా అన్నట్టుగా అంటారేమో అని చెప్పి నేను కూడా ఏం అనలేకపోయా. అంటే హేయంగా మాట్లాడే వాళ్ళు, కమెంట్స్ చేసే వాళ్ళు ఏంటి అని అంటే నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళ కష్టం అంటే ఏంటో తెలియదు, లేదా ఆ కష్టాన్ని దాటుకుంటూ వచ్చేసి ఆ కష్టాన్ని మర్చిపోయన్నా అయి ఉండాలి. ఎదుటివాడు పడేటటువంటి కష్టాన్ని కనీసం మానవత్వంగా కూడా చూడలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. అమ్మవారిని పువ్వు మీరు నువ్వు చూడు కావాలంటే అమ్మవారు సంకేతం అసలు అడగడం ఏంటి ఇవ్వడం ఏంటి అనేటట్టు ఉంటుంది. నువ్వు చూస్తే మహాకాళి అమ్మవారిది పెద్దగా ఉంటుంది, ఇక్కడ పెద్ద పెద్ద ఇట్లా ఉంటాయి, వాళ్ళు ఇలా ఓన్లీ చేయి పెడతారు అంతే, వస్తాయి. వెయ్యమ్మా వెయ్యమ్మా అని అంటే చాలు ఇట్లా పడిపోయింది. నేను ఇట్లా అంటే హైప్ ఇస్తున్నారేమో అని అనుకుంటారు. ఒక అమ్మాయి పూజ చేస్తూ ఉంటుంది, అన్ని పూజలు చేసుకుంటుంటుంది. ఆ పిల్లది కూడా నేను చూసాను. ఆ పిల్ల పూజ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా అడుగుతూ ఉంటే దొర్లి ఆ అమ్మాయి చేతిలో పువ్వులు పసుపు కుంకుమ పడ్డం నేను చూసాను. అంటే ఎంత అదృష్టం ఉండాలి అట్లా అడగగానే అమ్మవారు పలికింది అని అంటే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సామూహికంగా చేసే పూజలకి చాలా వాల్యూ ఉంటుంది. అందుకనే మనము కూర్చొని హనుమాన్ చాలీసా ఒక 11 మందిని 11 సార్లు చదివితే 121 సార్లు చదివినట్టు లెక్క అవుతుంది అనమాట. ఆ ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇట్లా గుళ్ళో కూడా అంతమంది వస్తున్నారు అని అంటే ఎవరి పూజ ఫలించిందో భగవంతుడు ప్రకటన అవ్వడానికి ఒక్కడు మంచి చేస్తే చాలు. ఆ ఎవరి పూజ ఫలించిందో వాళ్ళందరూ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఇలాంటివి చూస్తూ ఉంటే గనక చాలా నమ్మకం అనిపిస్తుంది. ఖచ్చితంగా అక్క. మీరు ఈ మాట అంటుంటే రమణులు వెళ్ళిపోయేటప్పుడు కూడా జ్యోతి రూపంలో ఆయన కొండలో కలిసిపోవటం అనేది కొన్ని వేల మంది చూశారు. ఎంతమంది మరి రమణులకి భక్తులయ్యారు? అక్కడ వాళ్ళకే కనిపించచ్చు కదా, భక్తులు కాని వాళ్ళకు కూడా కనిపించారు. అది ఫోటోలు తీసి అప్పట్లో పేపర్లో పడిన విషయాలు కూడా ఉన్నాయి. సో మీరు అన్నది 100% కరెక్ట్ అక్క. నేను క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఒకళ్ళతో ఒక మాట అన్నా అనమాట, మీరు ఎంత అదృష్టవంతులు రోజు చూడొచ్చు అని అంటే, అమ్మ మీరు ఎలా 2 ఏళ్లకోసారి 3 ఏళ్లకు చూస్తారు, మేము అలా. మాకు ఇక్కడ ఉన్నా కూడా స్వామి అనుగ్రహం కావాలి. ఒక్కొక్కసారి ఇప్పుడు మా ఇంట్లో కొంతమంది ఉన్నారు, రోజు వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది మేము ఉన్నాం, ఇప్పుడు 2 ఏళ్ళు అయింది నేను చూసి, ఇక్కడే ఉన్నాను. అలా ఆయన అనుజ్ఞ ఉండాలమ్మా. ఆ ఊర్లో ఉన్నామా లేదు అంటే కనుక వేరే ఊర్లో ఉన్నామా అని కాదు, ఆయన అనుగ్రహం ఉంటే మాత్రమే మనం చూడగలుగుతాం అని చెప్పి. అలా భగవంతుణ్ణి మనకి జరిగే మంచిలో వెతుక్కుంటూ ఉంటే అది గ్రాటిట్యూడ్ అంటారు, అదే మేనిఫెస్టేషన్ అని చెప్పేది. వెతుక్కుంటూ వెళ్ళి మనం నాయన నాకు కనిపించావు, ధన్యవాదాలు నీకు, ఇలానే కనిపిస్తూ ఉండు అని అంటే తప్పకుండా అలాంటి రోజు మళ్ళీ వస్తుంది. ఇప్పుడు లింగంలో కనిపించేటటువంటి కళ్ళు అవి నిజమా కాదా? ఒకవేళ అది నిజం కాదు, మనకు తెలియనటువంటి విషయం మాట్లాడాలి అని అంటే అజ్ఞానం ఉంటే సరిపోతుంది కదా. తెలుసుకోవాలి అంటే బోల్డ్ అంతా చదువుకోవాల్సి ఉంటుంది. సో నేను అడగదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు చాలా తీసి పారేసేయటం, ఎటువంటి పాప కర్మని మూట కట్టుకునే పరిస్థితి ఉంటుంది అనుకోవచ్చు. ఒకవేళ నిజంగానే స్వామి కనిపించారే అనుకుందాం, ఒకవేళ కాదు ఇది నిజం కాదు అంటే. శివుడికి కళ్ళు వచ్చాయి అని అన్నప్పుడు నేను నిన్ననో మొన్ననో ఒక వీడియో చూసాను, అది ఖచ్చితంగా అది కాదు అని నా మనసు అనిపించింది. అందుకే దాని గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు వీడియో వచ్చింది మనం మాట్లాడదామంటే, నేను చూసానంటే అది కాదు అని నేను అన్నాను. అన్న తర్వాత వెంటనే నువ్వు వీడియో చూపించిన తర్వాత అలర్ట్ అయిపోయాను, అరే ఇది కాదు నేను చూసింది, ఇక్కడైతే మాత్రం కళ్ళు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. అంటే మనకి తెలియనప్పుడు మనం అనుకోవడం వేరు, తెలిసి మన కళ్ళంపుడు చూసినప్పుడు మన మనసు చెప్తుంది ఇది నిజము అని చెప్పి చెప్తుంది. కాబట్టి అది చెప్పినప్పుడు ఖచ్చితంగా నమ్మాలి. మీరు నమ్మకపోతే హేళన చేయకండి. నమ్మలేదు లెట్ ఇట్ బి, వదిలేసేయండి. ఇంకోళ్ళు ఎవరైనా నమ్ముతున్నారు అని అంటే వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకండి. అన్లెస్ అండ్ అంటిల్ అది చాలా మూఢనమ్మకంగా మారుతోంది అన్నప్పుడు, నమ్మకం అంటే ఏంటి? ఇవాళ స్వామి నేను ఇక్కడ కూర్చుంటాను, నాకు తెచ్చిస్తాడు స్వామి, ఎలా పెడతాడో అని అంటే అది సంసారం ఉన్న వాళ్ళకి పనికిరాదు, సన్యాసులకు మాత్రమే పనికొస్తుంది. కాదురా నీకు సంసారం ఉంది, నువ్వు అలా చేయకూడదు, నువ్వు కష్టపడితే నీకు వస్తుంది నాన్న, నీ వెనకాల ఇంకా 4 ఉన్నారు, వాళ్ళని కూడా నువ్వు చూడాలి అని చెప్పడం మన బాధ్యత. అలా మనం సోమరితనంతో ఉండి వచ్చేస్తాయి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అప్పుడు అనాలి, నువ్వు పని చెయ్యి,
నువ్వు ఎగ్జామ్ రాయి 70% రాయి, భగవంతుడు మెచ్చి నీకు ఇంకో 10 మార్కులు వేస్తాడు అని చెప్పడం అది నమ్మకమే Hmm. అవుతుంది. Hmm. ఖచ్చితంగా అలాంటి నమ్మకం ఉండాలి కూడా మనకి. చాలా అద్భుతంగా తెలియజేశారు. తిరుపతి వాస్తవ్యులు నిజంగా చాలా అదృష్టం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. స్వామివారు ఆ ఫీలింగే అసలు వెళ్ళి డైరెక్ట్ గా చూడటం అనేది కళ్ళకి కూడా నోచుకొని ఉండాలి మనం. చాలా చాలా సంతోషం. అయితే ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఎక్కడ ఏం జరిగినా కూడా వీడియో రూపకంగా అయితే మనం చూసేస్తున్నాము. స్వామివారిని ఇలా దర్శనం చేసుకున్నాం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక హర హర మహాదేవ. శంభో శంకర.